31కు 2 days ముందు అన్నీ అరేంజ్మెంట్ చేసాము. చెత్త వేయడానికి గుంతలు తవ్వి బోర్డులు పెట్టాము. 20 గుంతలు తవ్వాము. అన్నీ దారి పక్కన వెళ్ళి మొత్తం 20 గుంతలు తవ్వాము. కానీ ఎవరూ పాటించలేదు. చూడండి చెత్త ఇక్కడ మొత్తం ఎలాగేశారు. మంచిగా చెప్పి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మేము ఎంత బోర్డులు పెట్టి గుంతలు తవ్వి ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఎవరు పాటించలేదు. ఎంత ఇబ్బందిగా ఉంది. ఈ చెత్త మొత్తం ఎంజాయ్ చేయడానికి వచ్చి చెత్త మొత్తం ఇక్కడేసి వెళ్ళిపోయారు. ఈ క్లీనింగ్ ఎవరు చేస్తారు? చాలా బాధగా ఉంది. బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ బాధ్యత వహించండి. గుంతలు తవ్వున్నాం, ఆ గుంతల్లో వేయండి అని మేము 31కి 2 రోజుల ముందే ఈ పనులు చేసి మేము అరేంజ్మెంట్ చేసి అన్ని పెట్టాము. కానీ ఎవరు ఏం లేదు. ప్లీజ్ అలా చేయకండి. చూడండి మా టీం మొత్తం వచ్చాము క్లీన్ చేయడానికి, చేస్తున్నాము. మేమైతే బీచ్ పొల్యూట్ అవ్వకూడదని ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. 2 రోజుల ముందే వచ్చి గుంతలు తవ్వి 20 బోర్డులు పెట్టి 4 ఫ్లెక్సీలు కొట్టి అన్ని రకాలు చేసి కూడా ఎంత అరేంజ్మెంట్ చేసి కూడా ఒక్కరు కూడా బాధ్యత వ్యవహరించలేదు. అసలు 10 మందిలో 100 మందిలో 10 మంది వేసి ఉంటారండి. చూడండి చెత్త మొత్తం సేకరించి ఇక్కడ 2 దగ్గరలో మంట పెట్టడం జరిగింది. చూడండి అక్కడ ఇంకా మంట పెట్టినాము. ఒక 70% వరకు క్లీన్ అయింది. ఎందుకంటే బీచ్ చూస్తుంటే మొత్తము ప్లాస్టిక్ భూతంగా మారిపోతుంది. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. ఇక్కడ గుంతలు ఉంటాయి, గుంతల్లో వేయండి. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయండి. ఈ ప్లాస్టిక్ భూతం నుండి కాపాడడానికి మినిమం ట్రై చేయండి. ఇక్కడ గుంతలు ఉన్నాయి, గుంతలు వేయడానికి ట్రై చేయండి. మీ అందరూ సరే వేయలేకపోయారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా వేయండి ప్లీజ్. ఈ గుంతలో కాలుస్తున్నాము, ఇంకో గుంత అక్కడ ఉంది, అక్కడే కాలుస్తున్నాము. చూడండి మా టీం మొత్తం మంచిగా పనిచేసింది. గుడ్ వర్క్ అని చెప్పాలి, చాలా బాగా చేసింది. చూడండి ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా చెత్త కనిపిస్తుంది బీచ్లో. చాలా బాధగా ఉంది. ప్లీజ్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా గుంతల్లో చెత్త వేయడానికి ట్రై చేయండి. మీరు అర్థం చేసుకుంటారని మా టీం తరఫు మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. మేమైతే 70% క్లీన్ చేస్తాం. మీరు కొంచెం ఆలోచించి మేము ఎంత చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేసి దయచేసి గుంతల్లో వేస్తే ఎంత శ్రమ ఉండేది కాదు. అండ్ ఈ పొల్యూషన్ మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇసుకలో చాలా ఉండిపోంటాయి కదా, మొత్తం తీయలేము. అప్పటికే మా ప్రయత్నం చేసాము, చాలా వరకు క్లీన్ చేసాము, అయినప్పటికీ ఉండిపోయింది. ఇదంతా గలీజ్గా అయిపోయిందండి మీ వల్ల. కొంచెం చూసుకొని గుంతల్లో వేయడానికి ప్రయత్నించండి. ఎవరు కూడా బద్ధకం పడొద్దు. మొత్తం ఎక్కడ పడితే అక్కడే వేసేస్తున్నారు. కనీసం ఆ ఫ్లెక్సీ దగ్గర కూడా
ఆ ఫ్లెక్సీ దగ్గర కూడా కనీసం క్లీన్గా ఉంచలేదు.